భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 3/6/2025 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్ష అష్టమి మంగళవారం అష్టమి రాత్రి 12:44 వరకు నక్షత్రం పొబ్బా నక్షత్రం తెల్లవారుజామున 3:52 వరకు వర్జ్యం ఉదయం 11:02 నుండి 12:43 వరకు వర్జ్యాలున్నాయి. దుర్ముహూర్తం ఉదయం 8:03 నుండి 8:55 వరకు, మళ్ళీ రాత్రి 10:51 నుండి 11:35 వరకు దుర్ముహూర్తాలు. సూర్యోదయం 5:28, సూర్యాస్తమయం 6:27. అమృతగడి రాత్రి 9:08 నుండి 10:49 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు రాహుకాలం. మంగళవారం కాబట్టి అష్టమి కాబట్టి శుభ సమయం లేదు. అర్షణ యోగం ఉదయం 11:38, భద్రకరణం మధ్యాహ్నం 12:29, భవ రాత్రి 12:44. ఈరోజు దినారంభ చక్రాన్ని బట్టి ముందుగా మేషరాశి వారికి ఈరోజు కుటుంబంలో సమస్యలు, అనారోగ్య సమస్యలు, అధిక ఖర్చులు. వృషభ రాశి వారికి సుఖము, విందు వినోదాలు, ధన ఆగమనము, దానివల్ల ఆనందంగా ఉంటారు. మిథున రాశి కీర్తిలాభము, బంధుద్వేషము, స్థానచలనము, కానీ కుటుంబానందం. కర్కాటక రాశి పుణ్యక్షేత్ర సందర్శనలు, విందు వినోదాలు, కార్యసిద్ధి. సింహరాశి ధనలాభము, పరాక్రమమును ప్రదర్శించుట, ఉద్యోగంలో ప్రమోషన్లు, శుభవార్తలు వినుట. కన్యారాశి విశేష వస్తులాభాలు, అప్రయత్న కార్యసిద్ధి ఈరోజు. తులారాశి అనారోగ్య సమస్యలు, మానసిక అశాంతి, ఇబ్బందికరమైన వాతావరణం ఉండే అవకాశాలు, అనుకోని అతిథుల రాక. వృశ్చిక రాశి సామాన్య ధనలాభం, మానసిక ప్రశాంతత, ప్రయాణ సౌఖ్యం. ధనస్సు రాశి రాజభయము, వృత్తియందు ఇబ్బంది, ధనమునకు ఇబ్బందులు, వాహన రిపేర్లు, ప్రయాణాలు వాయిదా పడే అవకాశం. మకర రాశి అధికార ప్రాప్తి, సంతానం ద్వారా శుభవార్తలు, విద్యార్థులకు ఈరోజు అనుకూలం. కుంభరాశి సమస్యలు, కొంచెం ఇబ్బంది, ఉద్యోగస్తులకు పై అధికారులు ఒత్తిడులు ఉండే అవకాశం, వాహన యోగం, ప్రయాణాల యందు అలసట. మీనరాశి జాయింట్దారులతో ఇబ్బందులు, విడిపోవుట, రుణముల కోసమై సంచారం, రుణములు మంజూరు కాక విచారం, అనుకోని ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే. ఈరోజు విష్ణు సహస్రనామంలో సర్వజ్ఞ ఓం సర్వజ్ఞాయ నమః. సర్వజ్ఞుడు అనగా సర్వము కూడా తెలిసినవాడు, ఆ జ్ఞానము కలిగినటువంటి వాడు పరమాత్మ ఒక్కడే కనుక సర్వజ్ఞ అని గానం చేశారు. ఈ రహస్యం గుర్తించిన మానవుడు ధర్మపరాయణులై పరమాత్మని సర్వజ్ఞుడుగా తెలుసుకొని భగవంతుణ్ణి ఆరాధించవలనని ప్రబోధింపబడింది. కనుక పరమాత్మ సర్వజ్ఞుడు, సర్వము కూడా తెలిసినటువంటి వాడు, ఆ యొక్క అధికారం కలిగినటువంటి, ఆ జ్ఞానం కలిగినటువంటి వాడు, సృష్టి స్థితి లయలు తన ఆధీనంలో ఉంచుకునేటువంటి వాడు కనుక సర్వము జ్ఞానము కలిగినటువంటి వాడు కాబట్టి ఆ నారాయణుడు ఓం సర్వజ్ఞాయ నమః అని పిలవడం జరిగింది.